మోడీ ప్రభుత్వం ఇది కూతల కోతల వాతల ప్రభుత్వంగా తయారైంది. నిన్న ఒక్కరోజే అమాంతంగా వాణిజ్య సిలిండర్ల మీద 993 రూపాయలు పెంచడం జరిగింది ఒకేసారి. ఇటీవలనే మార్చి 1వ తారీఖున 25 రూపాయలు పెంచారు. మార్చి 7వ తారీఖున 114 రూపాయలు పెంచారు. ఏప్రిల్ మాసంలో 196 రూపాయలు పెంచారు. మళ్ళీ నిన్న అమాంతంగా ఒకేసారి 993 రూపాయలు పెంచడం జరిగింది వాణిజ్య సిలిండర్ మీద. ఏ విధంగా బతకాల హోటల్ వాళ్ళు, బేకరీ వాళ్ళు, స్వీట్ షాపులు, టీ బంకులు, డాబాల వాళ్ళు ఏ విధంగా జీవించాలి? చూపే కారణమేమో అంతర్జాతీయ మార్కెట్లో సముద్రాలు పెరిగాయి కాబట్టి దాన్ని కాంపెన్సేట్గా ఇక్కడ పెంచుతారంట. మరి అంతర్జాతీయ మార్కెట్లో సముద్రం తగ్గినప్పుడు మాత్రము ధరలు తగ్గించేదిగా. అప్పుడు ప్రభుత్వము చమురు కంపెనీలు లాభాలు దండుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పుడు సాకు చూపి ఇక్కడ ప్రజల మీద భారం అవుతారు. కాబట్టి ఇలా జీవితాలు రోడ్డు మీద పడతాయి. వాళ్ళు ధరలన్నా పెంచాలా, రోడ్డులన్నా పడాలా. ధరలు పెంచితే వినియోగదారులు పోరు, మళ్ళా వ్యాపారం తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే రేపో మాపో లేదా 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు కూడా పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలా. మోడీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఇవి కూతల కోతల వాతల ప్రభుత్వాలు. ఇప్పటికైనా ఆ పార్టీలు నిజస్వరూపం తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజానీకాన్ని